పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. కాశీలో 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞం కార్యక్రమంలో భాగంగా పిఎంసి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి క్షణం సత్య దర్శనం అంటూ కూడా మీరు జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యాన్ని, ఆ మార్గాన్ని మీకు అతి సులువుగా అందించే క్రమంలో ఎన్నో రకాల కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా 9 రోజుల పాటు కాశీలో నివాసం ఉండే ఒక బృహత్తరమైన భాగ్యం, అలాగే చివరి రోజు అయోధ్య దర్శనం, తిరిగి మళ్ళీ కాశీతోటి ప్రయాణాన్ని కొనసాగించటం అనే కార్యక్రమంలో భాగంగా కాశీ వైభవం గురించి, కాశీలో చూడవలసిన ప్రదేశాల గురించి, కాశీలో అసలు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, కాశీలో ఉన్న ఒక్కొక్క అంశం గురించి సవిస్తారంగా కొన్ని కార్యక్రమాల ద్వారా ఒక చక్కటి జ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఉత్తుంగ తరంగమై పరవళ్ళు తొక్కుతూ బ్రహ్మదేవుని కమండలం నుంచి, శివుని జటాజూటం నుంచి ప్రతి ఒక్కరి పాపాల్ని హరిస్తూ మోక్షాన్ని ప్రసాదించే పరమ పావని గంగ. మరి అటువంటి గంగా వైభవం, మణికర్ణికా ఘాట్, ఇంకా ఎన్నో విశేషాల సమాహారాన్ని సవివరంగా సుశాస్త్రీయంగా మీకు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, కామాక్షి అమ్మవారి ఉపాసకులు శ్రీ గోసాం శివప్రసాద్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మ. అసలు సాధారణంగా గంగకు ఎంతో వైభవం ఉంది. అందులో కాశీ గంగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాశీకి వెళ్ళిన వారు తప్పనిసరిగా గంగా స్నానం ఆచరిస్తే పుణ్యప్రదం అని అంటూ ఉంటారు. ఆ పుణ్యం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. గంగా అంటేనే పుణ్యము. శాస్త్రంలో చెప్పబడి ఉంది, గంగా 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 అని 3 సార్లు స్మరించినా చాలు 100 యోజనముల దూరంలో ఉన్న గంగా స్నాన పుణ్యము సిద్ధిస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు పెద్దలు. ఇక్కడ కాశీ గంగ అనేది ప్రత్యేకము కదా. గంగాదేవికమ్మ 12 నామాలు ఉంటాయి. నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపదగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి. ఇవి నామాలు. ఒక్కటి గుర్తుంచుకోండి, నామములు అంటే గౌణములు అని అర్థం చేసుకోవాలి. అంటే గుణములు, విశిష్టతలు, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శక్తి సమూహాలను గుర్తు చేసుకోవాలి. గంగామాతకి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నందిని, నళిని, సీత, మాలినిచ మహాపగ అని 12 నామాల గురించి. కాశీ గంగలో, గంగా ప్రవాహంలో ఈ 12 విశిష్ట గుణాలు ఉంటాయమ్మా. మనిషిలో కూడా చూడండి, నేనంటే ఈ రక్త మాంసాలతో ఉన్న దేహము అన్న ఈ కనీస స్పృహ నుంచి మొదలుకుంటే అహం బ్రహ్మాస్మి అనే స్పృహ వరకు ఉండే మొత్తము చైతన్యం యొక్క వ్యాప్తి కూడా 12 స్థాయిల్లో ఉంటుంది. నేను ఎక్కడో విన్నాను, ఒక ఆత్మజ్ఞాని చెప్పిన మాట. ఏమన్నారు? ఇప్పుడు అధునాతన మానవుళ్ళమైన మనలో ఉన్న డిఎన్ఏ పెయిర్డ్ డబల్ హెలిక్స్ డిఎన్ఏ అంటారట. డబల్ హెలికల్ డిఎన్ఏ, పెయిర్డ్ డబల్ హెలికల్ డిఎన్ఏ. అంటే మనలో ఉన్న డిఎన్ఏలో రెండే పురులతో పెయిర్డ్గా ఉందట. ఆ ఆత్మజ్ఞాని చెప్పిన విషయం, నా మాట కాదు. అతడి ప్రకారము మన డిఎన్ఏలో 2 మాత్రమే ఉత్తేజంలో ఉండి మిగతా 10 డిఎన్ఏ పురులు, ఆ థ్రెడ్స్ అనేవి నిద్రాణంగా ఉన్నాయట. ఎవరి లోపలనైతే ఈ డిఎన్ఏలో ఉన్న 12 పురులు వికసనం అవుతాయో వారి డిఎన్ఏ నుంచి బ్రాహ్మీ చింతన, బ్రాహ్మీ జ్ఞానం అనేది వికసనం అవుతుందట. అహం బ్రహ్మాస్మిని అప్పుడు అవుతుందట. అంటే ఈ 12 స్థాయిల్లో ఉన్న వికాసము కొరకే 12 గుణాలున్న గంగా స్నాన పుణ్యము. ఇంత అంతర్లీనంగా దాగి ఉందమ్మా. అన్నిట గంగా అంటే కాశీ గంగ ప్రత్యేకం. అసలు గంగాదేవి ఉద్భవం గురించి మీ మాటల్లో అమ్మ, ఒకటి, శివుడు తన జటాజూటములో
విష్ణు పాదాబ్జ సంభూత అని మనం అనుకున్నాం కదా. అక్కడి నుంచి శివుడు జటాజూటం నుంచి మొదలుకుంటే అంతటి గంగధారను గంగా వర్ణన ఒక రోజులో కాదు, ఒక వారంలో కూడా ముగియనిది. అయితే గంగా అవతరణ గురించి మీరు అడిగారమ్మా. గంగా అవతరణ మనకు సీతా కళ్యాణంలో గంగా అవతరణ ఘట్టము అసలు ఎంత అద్భుతంగా వర్ణింతము, అసలు మాటల్లో చెప్పలేము. గంగా అవతరణ గురించి ఒకటే మాట చెప్పాలంటే ఇది కూడా యోగ రహస్యమే. అందరికీ తెలుసు, భగీరథ ప్రయత్నముతో తపస్సుతో కదా గంగా అవతరించింది. అందరూ అనుకుంటున్నట్టు సగర చక్రవర్తులు అందరూ అనుకుంటున్నట్టు ఈ భగీరథుడు తాను చక్రవర్తిగా ఉన్నప్పుడు గంగ రాలేదు. భగీరథుడి యొక్క కులగురువు త్రితల మహర్షి అమ్మ. అందరూ గమనించాలి. భగీరథుడికి రాజ్య వైరాగ్యము పుట్టిన తరువాత త్రితల మహర్షి వద్దకు వచ్చి, స్వామి నాకు బ్రహ్మజ్ఞానము పొందాలనుంది, రాజ్య వైరాగ్యం పుట్టింది అని అడిగితే త్రితల మహర్షి ఇచ్చిన బ్రహ్మదీక్ష తరువాత, భగీరథుడు బ్రహ్మదీక్షాపరుడైన తరువాత అప్పుడు తపస్సు చేస్తే గంగా అవతరణ జరిగింది. చక్రవర్తి అయిన భగీరథుడుగా తపస్సు చేస్తే రాలేదు. వైరాగ్య చక్రవర్తిగా బ్రహ్మజ్ఞానిగా మారిన భగీరథుడు తపస్సు చేస్తే వచ్చింది గంగా అవతరణ. బాగుంది. ఇది భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చిందమ్మా. గంగని అంత గొప్పతనము. కాశీలో గంగ ఉత్తర వాహిని. అవును. అంతకుముందు దక్షిణ వాహినిగా ఉండి కాశీ నుంచి మాత్రం ఉత్తర వాహిని. కాశీని బాణాకారంలో చుడుతూ వెళ్తుంది గంగ. అవును, అది అందరికీ తెలిసిన విషయమే. ఉత్తర వాహిని సర్వదా ముక్తి ప్రదాయని, ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, సర్వదా ముక్తి ప్రదాయని. కాశీ గంగ యొక్క గొప్పతనం అది. ఇంకా జీవరాశులు ఎన్ని లక్షల మంది అమ్మా? 84 లక్షల జీవరాశులు అంటారు కదా, 84 అంటారు, 85 అంటారు. సరే, కాశీ గంగకి కూడా 84 స్నాన ఘట్టాలు ఉన్నాయమ్మా. ఓకే. ఇప్పుడు గంగలో మునిగితే చాలు పాప పరిహారం జరిగిపోతుంది అంటారా? జ్ఞాన గంగలో మునిగితే పాప పరిహారం పోతుంది. ఓ రైట్ అమ్మ. ఒకటి సరే, గంగలో మునిగాము, మంచిది, పాప పరిహారం అవుతుంది. అనుభూతి ప్రాధాన్యమమ్మ. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు కెర్రమని నా ఆకలితోనే నేర్చిన నా పిలుపుకు అనుభూతి చెందిన మా అమ్మ గుండెల్లో నుంచే కదా నాకు అమృతం పొంగింది. అనుభూతి లేనిది ఏది లేదమ్మా, నమ్మండి. కాశీ గంగలో స్నానం లేదా గంగా నదిలో, ఎక్కడైనా గంగా నదిలో స్నానము చేస్తే సర్వ పాపము క్షేమవుతుందని చెప్పి నమ్మి మునగండి, తప్పకుండా పాప క్షేమవుతుంది. అంతే తప్ప ఇది అవునా, ఇది అవుతుందా అని చెప్పి కాదండి. అందుకే నిజంగా జ్ఞానగంగ. ఇక్కడ త్రిపథగామిని అన్నాను కదా, ఇడా పింగళ సుషుమ్న 3 కలిసేది త్రిపథగామిని. ఓకే. అందుకే జ్ఞానగంగ. కాశీ గంగ ఎలా అయినా మంచిదే అమ్మ. గంగా స్నానం చేస్తే పాపం పోతుంది అని అంటూ ఉంటారు. గంగను స్మరించినా కూడా పాప పరిహారం జరుగుతుంది అంటారా? తప్పకుండా అమ్మ. ఇక్కడ గుర్తుంచుకోండి, మనము పూజలు చేస్తున్నాము. ఉదాహరణకి పూజలోనో వ్రతంలోనో కూర్చున్నాము, మధ్యలో ఒకవేళ గాలి మన తేనుపుల ద్వారా కానీ ఇంకే రకంగా కానీ గాలి బయటకు విసర్జన అయితే, విసర్జన ఘన ద్రవ వాయు రూపంలో ఏదైనా విసర్జన క్రియనే, స్నానము చెయ్యాలి. అవును. మరి పూజ మధ్యలో లేవకూడదు కాబట్టి కుడి చేత్తో కుడి చెవును ముట్టుకొని గంగా 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 విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అనుకోమంటారు. అంటే గంగా స్మరణ పాపరాశిని ధ్వంసం చేస్తుంది. అందుకే మణికర్ణిక అంటారమ్మా. సరే, దాని గురించి మనం మాట్లాడదాము. అయితే మీరు అడిగారు కదా గంగ గురించి, గంగలో స్నానము చేస్తే మోక్షం అని. ఇది కూడా కాశీఖండంలో చెప్పబడి ఉందమ్మా, లేదా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది, నేను ఎక్కడో విన్నాను. పూర్వము కాశీ గంగ ఘాటులో ఒడ్డుకు ఒక త్రికాల వేది, ఆయన దివ్య దృష్టి గల యోగి కూర్చున్నాడట. అలా కూర్చున్నాడు. సరే, ఎంతోమంది స్నానాలు చేస్తారు కదా. ఇంకోటి మణికర్ణిక ఘాటులో సచేల స్నానం చేస్తారమ్మ వస్త్రాలతో. అక్కడికి కాశీ గంగలోకి నాటి మహారాణులు వచ్చారట. మహారాణులు, వాళ్ళ మిత్రులు, దాసీ జనాలు అందరూ వచ్చి కాశీ గంగలో స్నానము చేస్తున్నారటమ్మా. గంగలో మునకలేశారు మహారాణులు అందరూ కూడా. మునకలేయగానే వాళ్ళు మునకలేసినటువంటి ప్రాంతం నుంచి పిల్లులు, జింకలు, గంధము చెట్లు, ఈ ఔషధ మూలికల యొక్క గడ్డి పొదలు కాంతి రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయట వీళ్ళు మునిగిన ప్రాంతంలో. ఓహో. ఒక్కసారి ఆ యోగి చూసి ఇది ఏం విడ్డూరము అని ఆశ్చర్యపోయి మళ్ళీ కళ్ళు మూసి తన యోగ దృష్టితో చూస్తే తెలిసిందట,
మహారాణులు స్నానం చేసేటప్పుడు పిల్లి పునుగు ఒంటికి అలదుకుంటారు, పునుగు అత్తరు అంటారమ్మా. అంటే పిల్లి మదద్రవం అంటారు దాన్ని, చాలా సువాసన ఉంటుందట. పిల్లి పునుగు, కస్తూరి అంటే మృగనాభి, జింక నాభి నుంచి కస్తూరి వస్తుంది, అది వాళ్ళు స్నానం చేసేటప్పుడు అలుదుకుంటారట. గంధము లేపనాలు, ఔషధ మూలికలు అలుదుకుంటారట కదా. వాళ్ళ ఒంటి మీద ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు మునగలేస్తే ఏ ఏ పిల్లిల ద్వారా పునుగు వచ్చిందో వీళ్ళ ఒంటి మీద ఉన్న పునుగు నీళ్ళలో మునిగితే ఆ పిల్లిలకు మోక్షం వచ్చిందట. వావ్. ఏ జింకల ద్వారా కస్తూరి వీళ్ళ ఒంటికి వచ్చిందో నీళ్ళలో మునగడం వల్ల ఆ జింకలకు మోక్షం వచ్చిందట. ఏ గంధాన్ని వీళ్ళు అల్లుకున్నారో ఆ గంధం చెట్లకి మోక్షం వచ్చిందట. అన్ని మోక్షంలో కలిసిపోయినాయట. సో ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి గంగలో మునిగితే చాలంటారు. అట్లా కుదరదమ్మా, బాగానే ఉంటుంది. ఇది వాట్సాప్లో క్లియర్ చాట్ కొట్టినట్టు కాదు కదా. తెలియని అవస్థలో పాపాలు చేస్తే, అది కూడా చేయకూడదు, కానీ పాపాలు చేయకుండా నిగ్రహించుకోవడానికి కాశీలో వెళ్ళి 9 రోజుల సాధన. పశ్చాత్తాపడితే మాత్రము గత పాపాలు క్షయమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా. అక్కడ కాశీ అనేటువంటి ఆజ్ఞా చక్రములో అక్కడ మనము తపస్సు ధ్యానము చేయగలిగితే జ్ఞానాగ్ని రగిల్చబడి, అద్వైత జ్ఞానాగ్ని రగిల్చబడి ద్వైత భ్రమ వెళ్ళిపోయి ఇక పాపాలు ఉండవు, పునర్జన్మ ఉండదు. ఇది కాశీ గంగ యొక్క గొప్పతనము. ఎంత చెప్పితే అంత ఉందమ్మా. ఓకే, మనం గమనిస్తే కూడా కాశీ నది తీరంలో కూడా, గంగా నది తీరంలో ఎన్నో ఘాట్స్ ఉన్నాయి. సో హరిశ్చంద్ర ఘాట్ ఉంది, మణికర్ణిక ఘాట్ ఉంది, చాలా ఘాట్స్ ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు 84 ఘాట్లు ఉన్నాయి. దానిలో మీరు అన్నట్టు హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక, హస్సీ ఘాటు, సీతా ఘాటు, దశాశ్వమేధ ఘాటు చాలా ఉన్నాయి. ఇలా మనకున్న ఈ సమయంలో మణికర్ణిక అని మీరు పేరు తీశారు కాబట్టి దాని గురించి తెలిసినంతలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ మణికర్ణిక ఘాటమ్మ విష్ణు తన సుదర్శన చక్రముతో తవ్వి, శివుడి కోరిక మేరకి, శివ భగవానుడి కోరిక మేరకి విష్ణువు తన చక్రముతో, తన చేతి చక్రముతో తవ్వినటువంటి అక్కడ ఘాట్ నిర్మించబడింది మణికర్ణిక. అలా తవ్వుతూ ఉండగా విష్ణువు యొక్క చెవుకున్నటువంటి మణి అక్కడ పడిందని, విష్ణువు యొక్క స్వేదముతో అది నిండిందని, అందుకే దానికి మణికర్ణిక ఘాట్ అని చెప్తారని శాస్త్రం చెప్తుంది. ఓకే, ఇక్కడ అమ్మ మణికర్ణిక ఘాట్లో చాలా గొప్పది. మనకి ఇప్పుడు పిఎంసి ద్వారా ఈ 9 రోజుల మోక్ష జ్ఞాన యాత్ర ఉంది కదా. అందరూ వెళ్ళండి మణికర్ణిక ఘాట్కి, అక్కడ ధ్యానము చెయ్యండి. ఎందుకంటే మణికర్ణిక ఘాట్ గురించి శాస్త్రంలో ఒక ప్రమాణం చెప్పారమ్మా, మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. మనోనివృత్తి పరమోపశాంతి సర్వతీర్థవర్య మణికర్ణికాచ అని చెప్పారమ్మా. మనోనివృత్తి పరమోపశాంతి సర్వతీర్థవర్య మణికర్ణికాచ అంటే అక్కడ కేవలము అక్కడ స్నానము చేసిన, మణికర్ణిక ఘాట్లో స్నానము చేసిన, అక్కడ స్నానము చేసి సచేల స్నానం అంటారు. మధ్యాహ్నం 12 గంటలకి సచేల స్నానము చేయాలి. ఈ మధ్యాహ్నం 12 గంటలకి సమస్త దేవతలు మణికర్ణిక ప్రాంతంలో స్నానం చేయడానికి వస్తారటమ్మా. ఎవరైతే ఆస్తికులు అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకి సచేల స్నానం చేస్తారో వారిపైన దేవతల దృష్టి పడి దివ్యానుగ్రహం కలుగుతుందని చెప్తారు. ఓకే, ఇక్కడ అదే చెప్పారు, మనోనివృత్తి పరమోపశాంతి. అక్కడ స్నానము చేసి ధ్యానము చేయండి, మనోనివృత్తి మనోనాశనము గావించబడి పరమోపశాంతి పరమశాంతి పొంది మోక్షము దొరుకుతుంది. కాశీ గంగా నదీ తీరంలో తప్పనిసరిగా దానాలు చేయాలంటారు. ఏమేమి దానం చేసుకోవాలంటారు? కాశీలో ఎంత చేస్తే అధికస్య అధికం ఫలం అన్నట్టు కాశీలో ఎంత చేస్తే అంత మంచిది. ముఖ్యంగా పితృదేవతల ఉద్ధారణ కోసము కాశీలో విశేషంగా దానాలు చేస్తారమ్మా. ఈ దానము ఆ దానము అని చెప్పరాదు, ఏ దానము చేసినా 1,000,000 రెట్ల పుణ్యము. మొత్తము కాశీ క్షేత్రములో అన్నదానం ప్రధానం. మన శక్తి కొలది ఎంతన్నా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ధాన్యము ఇవ్వండి, ధనము ఇవ్వండి, రూపాయి ఇస్తే 1,000,000 రూపాయలు అంటే ఇదేదో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కాదమ్మా నా ఉద్దేశము. పుణ్యం వృద్ధి మాట్లాడుతున్నాను. అంత గొప్ప క్షేత్రం అది. అక్కడ ఏది దానము చేసినా సువర్ణ దానము చెయ్యొచ్చు, గోదానము చెయ్యొచ్చు, వస్త్రదానము చెయ్యొచ్చు, పితృదేవతల శాశ్వత ఉద్ధారణ కోసము ఎన్నెన్నో దశదానాలు అంటారు కదండి, ఆర్థిక కర్మలలో పెడతారు, అట్లా ఎన్నైనా చెయ్యొచ్చు. కానీ ఏది చేసినా 1కి 1,000,000 రెట్ల పుణ్యం అని శాస్త్రము చెప్పుతుంది, మన మాట కాదు. తర్పణాలు విడుస్తారంటారు, అందరూ చెయ్యాలంటారా?
పితృ కర్మలు చేసే అధికారం ఉన్న వాళ్ళు తర్పణాలు చేయాలమ్మా. ఇప్పుడు మామూలుగా నదిలో స్నానం చేసిన వాళ్ళు సంకల్పం చెప్పుకొని స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి, గణపతికి, ఋషులకు, కులదేవతకు తర్పణం విడుస్తారు. దేవ తర్పణము, పితృ తర్పణము, ఋషి తర్పణము ఇవే ఉంటాయమ్మా. సూర్య తర్పణము అందరూ తర్పణము ఎవరికైతే గురు అనుజ్ఞ ఉందో వాళ్ళు సూర్య తర్పణాలు వదలొచ్చు. పితృతర్పణాలు మాత్రం కేవలము పితృకర్మ అధికారం ఉన్న వాళ్ళే చేయాలి. ఇది గంగలో తర్పణాలు వదలొచ్చు. చాలా మంచి ప్రశ్న అడిగారు, మంచి సమాధానం కూడా అదే. ఇంకొకటమ్మా, తర్పణాలు అన్నారు కాబట్టి నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. కవిత్వం భుక్తి ముక్తి చ చతురావృత్తి తర్పణాత్ అని అంటారమ్మా శాస్త్రంలో. గణపతి, శ్రీ మహాగణపతి స్వామికి సంబంధించిన సాధనలో ఈ మాట చెప్తారు. కవిత్వం భుక్తి ముక్తి చ చతురావృత్తి తర్పణాత్. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మూలమంత్రంలో ఉన్న రహస్యాన్ని 444 తర్పణాలతో కనుక వదిలితే కాశీ క్షేత్రములో గంగా నదీ తీరములో, అందున డుండి గణపతి దగ్గర అయితే ఇంకా మంచిది. ఈ 444 తర్పణాలు ఎవరైతే వదులుతారో గురు దీక్షను పొంది కవిత్వం భుక్తి ముక్తి 3 దొరుకుతాయమ్మా. కాశీలో పాటించాల్సిన నియమాలు ఏంటండి? అమ్మ, ఎలాగో మన పిఎంసి వారి ఆధ్వర్యంలో కాశీలో మోక్ష మార్గ యజ్ఞము చేస్తున్నారు కదా 9 రోజులు. ఈ 9 రోజులు పాటించవలసిన నియమాల గురించి మీరు అడిగారు, తప్పకుండా మాట్లాడాలి. ఒక్కటి ముఖ్యమమ్మా, ఈ 8 నియమాలు. ఈ కాశీలో 9 రోజులు దీక్షగా ఉన్నా, 9 నెలలు ఉన్నా, 1 రోజు ఉన్నా ఈ 8 నియమాలు తప్పకుండా పాటించాలి. అయితే ఈ 9 రోజులు అక్కడ ధ్యాన దీక్షను పొందుదామని మీరు అందరు పిఎంసి ఛానల్ గుండా అనుకున్నారు కాబట్టి చాలా గొప్పది. ఒకప్పుడు వ్యాస భగవానుడు కాశీలో 9 నెలలు ఉన్నారమ్మా సాధనకి. ఇప్పుడున్నటువంటి ఈ వర్తమాన యుగంలో 9 నెలలు అంటే అందరూ ఉండలేరు కాబట్టి ఎవరైతే 9 రాత్రులు కాశీలో ఉన్నా వాళ్ళకి 9 నెలల పుణ్యము దొరుకుతుందని వ్యాస భగవానుడు చెప్పాడు. వావ్. అందుకే 9 రోజుల దీక్ష. దీనిలో మనం పాటించాల్సినటువంటి 8 నియమాలు ఉన్నాయమ్మా. గుర్తుంచుకోవాల్సిన అతి ప్రధానమైన నియమం ఏంటో తెలుసా? హరిహర భేదము ఉండొద్దు. మనం చెప్పింది కాదు, శాస్త్రంలో చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. 8 ముఖ్య నియమాలలో హరికి హరునకు భేదము చూపకూడదు కాశీలో. ఎందుకు? శివుడి కోరిక మేరకు కదా మణికర్ణిక తవ్వే విష్ణువు, వాళ్ళకే సఖ్యత ఉంది. తరువాత అన్నపూర్ణాదేవి ఆలయ ప్రాంగణంలో, విశాలాక్షి ఆలయ ప్రాంగణంలో ప్రహ్లాదుడు నరసింహస్వామిని ధ్యానిస్తూ తపస్సు చేస్తాడమ్మా. ఓహో. భద్రకాళి అమ్మ తపస్సు చేసిన ప్రాంతం అది. అంటే అది హరిహర సఖ్యత ఉన్నటువంటి క్షేత్రం అది. ఇది కూడా నా సొంత అభిప్రాయం కాదు, శాస్త్రంలో చెప్పిన మాట చెప్తున్నాను. కాబట్టి కాశీలో పాటించవలసిన నియమాలలో ముఖ్య నియమము శివకేశవ భేదము చూపకూడదు అని శాస్త్రంలో మాట్లాడారు. ఇది మొదటిదమ్మా. రెండవది, కాశీలో ఎప్పుడు కూడా తిరస్కార భావన ఉండకూడదు. అంటే గంగ ఉంది, గంగా నదికి వెళ్ళి ఇది బురద ఉందని, ఇక్కడ బ్యాక్టీరియా ఉందని, ఇన్ఫెక్షన్ వస్తుందని ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పారమ్మా శాస్త్రంలో. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా కాశీలో గవ్వలమ్మ అని ఉంటుందని. గవ్వలమ్మ అత్యంత శుభ్రత గల దేవత. ఓహో. ఈ గవ్వలమ్మ అందరినీ గమనిస్తుంటది, కాశీకి వచ్చిన వాళ్ళందరినీ. అందుకే గవ్వలమ్మ చూస్తుంది, అన్ని గమనిస్తుంది. అందుకే మనము కాశీని అపరిశుభ్రపరచకూడదు, ఎక్కడంటే అక్కడ విసిరేసి ప్లాస్టిక్ వస్తువులు. తర్వాత కాశీని ఎప్పుడు కూడా మనం తులనాడకూడదు, అంటే కాశీని నిందించకూడదు. వ్యాసుడంతటి వాడినే శివుడు కాశీ నుంచి వెళ్ళిపోమన్నాడమ్మా. కాశీలో వ్యాసుడికి శివుడు పరీక్ష పెడితే వ్యాసుడికి అన్నము దొరకకుంటే కాశీని శపించబోయితే పార్వతమ్మ వచ్చి అన్నపూర్ణాదేవికి వచ్చి అన్నం పెట్టి శివుడు అంటాడు, ఇంత మహనీయమైన కాశీని శపించబోయావు వ్యాసుడా నా బిడ్డ, ఇది తప్పు కదా, ఇట్లా చేయకూడదు కదా అని చెప్పి అంటే అప్పుడు వ్యాసుడు దక్షిణ కాశీని ఏర్పాటు చేసుకున్నాడు దక్షారామంలో. కాశీని వదలకుండా ఉండలేడు కనుక. ఇక మనబోటి వారం ఎంత పాటమ్మ. అందుకే దయచేసి ఒకటి, శివకేశవ భేదం చూపకూడదు, కాశీని నిందించకూడదు. మూడవది, ఈ చేతులతో దాన ధర్మాలు చెయ్యాలి, సత్కార్యములు చెయ్యాలి, దీనార్థులకు అన్నార్థులకు అన్నం పెట్టాలి. ఇవి చేతుల ద్వారా చేసే పుణ్యము. కాళ్ళ ద్వారా చేసే పుణ్యము ఈ తీర్థక్షేత్రం అంతా తిరగాలి. కళ్ళ ద్వారా చేసే పుణ్యము దర్శించాలి. ఎంతోమంది యోగులమ్మ కాశీ ఇప్పటిది కాదు కదా, అనంతకాలం నుంచి అనంతకాలం వరకు విరాజిల్లే క్షేత్రము కాశీ.
ఎన్నో నాగరికతలలో ఎన్నో యుగాలలో గొప్ప గొప్ప మహాయోగులమ్మ. అందుకే ఈ కళ్ళతో కాశీ క్షేత్రం అంతటా తిరుగుతూ ఈ 84 స్నానఘట్టాల వద్దకు తిరుగుతూ అక్కడున్న యోగి పుంగులను దర్శించాలి, ఆలయాలను దర్శించాలి. ఇది కళ్ళతో చేసేటువంటి మంచి పని. దాన ధర్మాలు చెయ్యాలి, నలుగురు కూడి సత్సంగాలు చెయ్యాలి, మంచి మాట, ఈ నోటితో మంచి మాటలు మాట్లాడాలి, ఈ నోటితో దైవస్మరణ చెయ్యాలి, ఈ దేహముతో ధ్యానము చెయ్యాలి. అందున సామూహిక ధ్యానము కాశీలో అత్యంత ప్రాధాన్యం. సూపర్. సామూహిక ధ్యానం, ఒకళ్ళు ధ్యానం చేస్తే 1,000,000 రెట్లు కదా, మరి 10 మంది సమూహంతో చేస్తే ఎన్ని కోట్ల రెట్ల ధ్యాన ఫలమో మీరే ఊహించండి. సామూహిక ధ్యానాలు, అందరూ కలిసి దాన ధర్మాలు చెయ్యాలి. ఇలా 8 నియమాలు చెప్పారమ్మా. ఈ 8 నియమాలు తప్పకుండా పాటించాలి. కాశీని అపరిశుభ్రపరచకూడదు. గవ్వలమ్మ గురించి క్లుప్తంగా. చాలా మందికి తెలియదు, గుర్తు చేశారమ్మా గవ్వలమ్మ గురించి. ఈ గవ్వలమ్మ కాశీని దర్శించేటప్పుడు మనం అనుకున్నాం కదా, మొదలు కాలభైరవ దర్శనము, కాశీ దర్శన యాత్ర మొత్తం అయిన తర్వాత గవ్వలమ్మ దర్శనం చేసుకొని ఇంటికి రావాలంటారు. ఓహో, ఈవిడ ఎక్కడుంటుంది? కాశీలోనే అమ్మ. కాశీ చివరిలో శివుడే చెప్పిన మాట. ఎవరైతే, విశ్వనాథుడే చెప్పాడటమ్మ, శాస్త్రంలో ఉంది, ఎవరైతే గవ్వలమ్మ దర్శనము చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్తారో వాళ్ళకి పూర్ణ ప్రయోజనము, పూర్తి ఫలితము రాదని. సరే, గవ్వలమ్మ ఎవరు అంటే ఆమె భూమికి దక్షిణ దిగువలో ఉన్న గ్రామ దేవతని అక్కడ గవ్వలమ్మగా వెలిసిందట. ఓహో, అక్కడ గవ్వలమ్మగా వెలిసిందట. ఈ గవ్వలమ్మని శివుడు తన చెల్లెల్లాగా భావించాడట. శివ సోదరి అంటారు. తన చెల్లెల్లాగా భావించిందట గవ్వలమ్మ. బాగా శుచి శుభ్రత అమ్మ గవ్వలమ్మకి. ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు లేదా పుట్టింటికి వచ్చిన వాళ్ళు పుట్టింటిని మైల చేస్తా అంటే చెల్లెలు పుట్టింటి ఆడపడుచు చూడుకుంటుందా? అన్ని గమనించదు. ఇక్కడ గవ్వలమ్మ కూడా కాశీ మొత్తాన్ని గమనిస్తుందట. ఎవరు అపశుభ్రం చేస్తున్నారు, ఎవరు అశుద్ధిగా ప్రవర్తిస్తున్నారు అన్ని గమనిస్తుందట. ఎందుకంటే అమ్మ కాశీ నియమాలలో మాంసాహారం తినకూడదు, జూదం ఆడకూడదు, తర్వాత ఇంకా మాదక ద్రవ్యాలు అంటే ఆల్కహాల్ లాంటివి స్వీకరించకూడదు. ఇవి కూడా దానిలో ఉంటాయమ్మా. ఎవరెవరు దోషాలు చేస్తున్నారో గవ్వలమ్మ చూస్తుంది. ముఖ్యంగా శుచి శుభ్రత గల దేవత. అయితే గవ్వలమ్మ గురించి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను నేను. గవ్వలమ్మ పేరులోనే ఉంది కదా, ఈ గవ్వలమ్మ ఆలయంలో మొత్తము కాశీ యాత్ర ఇప్పుడు మన పిఎంసి ద్వారా కూడా 9 రోజుల ధ్యాన మహాయజ్ఞం అయిన తర్వాత, మోక్ష మార్గ యజ్ఞం అయిన తర్వాత అందరూ మర్చిపోకుండా గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి, అమ్మా గవ్వలమ్మ, నీ అనుగ్రహం వల్ల కాశీని ఏ కోశాన కూడా అపరిశుభ్రపరిచే దుశ్చర్యలు నేను చేయలేదమ్మా, నువ్వు కూడా చూసావు, నీ దయ ఉంచు. ఈ కాశీలో 9 రోజుల సాధనా ఫలాన్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి గవ్వలమ్మకు మనం చెప్పి రావాలి. అయితే ఈ గవ్వలమ్మ ఆలయం బయట 5 గవ్వలు అమ్ముతారమ్మా. ఎంతకు అక్కడ వాళ్ళు ఏదో ద్రవ్యం పుచ్చుకుంటారు, 5 గవ్వలు అమ్ముతారు. ఈ 5 గవ్వలను కొనుక్కొని గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళి 4 గవ్వలు అక్కడ అమ్మవారికి ఇచ్చేయాలట, 1 గవ్వను ఇంటికి తెచ్చుకోవాలట. ఈ ఇంటికి తెచ్చుకుంటున్న గవ్వని లక్ష్మీ గవ్వ అంటారట. గవ్వలమ్మకు చెప్పాలట, గవ్వలమ్మ 4 గవ్వలు నీకు, 1 గవ్వ కాశీ యాత్ర పుణ్యం నాకు, ఈ 1 గవ్వని ఇంటికి లక్ష్మీ గవ్వ తెచ్చుకోవాలన్నట. అమ్మా, దీనిలో కూడా యోగ రహస్యం ఉంది. నేను అందుకే చెప్తున్నా, మన ఋషులు, మహామునులు, మహాజ్ఞానులు, మహాయోగులు కూడా ఈ 5 గవ్వలు ఏంటో తెలుసా? కాశీకి వెళ్ళిన నా లోపల ఉన్నటువంటి పంచకోశాలే 5 గవ్వలు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశాలే 5 గవ్వలు. ఎవరైతే కాశీకి వెళ్తారో ఆ వ్యక్తిలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలన్నీ కాశీకి అక్కడ సమర్పణ అయిపోతాయి. కేవలం ఆనందమయ కోశము అనేటువంటి ఒక ఆనందాన్ని మనం వెంట తీసుకొని ఇంటికి వచ్చేయాలి. కాశీకి వచ్చినప్పటి నుంచి ఆనందంతో జీవించాలి, బ్రహ్మజ్ఞానంతో జీవించాలి, బ్రాహ్మీ జ్ఞాన నిష్ఠతో జీవించాలి. అందుకే 4 గవ్వలు అక్కడ ఇవ్వడం అంటే, అన్నమయ కోశము అనే గవ్వను అక్కడ ఇవ్వడం అంటే ఈ దేహమే నేను అనే భ్రాంతిని ఇచ్చేయాలి. ఇది గవ్వలమ్మ విశిష్టతమ్మ. చాలా మందికి తెలియదు మిత్రులారా. నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఒక యోగి చెప్తే నాకు తెలిసిన మంచి నలుగురికి పంచాలనే సదుద్దేశంతో ఈ మాట చెప్పడం జరిగింది. గవ్వలమ్మ విశిష్టత అలాంటిది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యోస్మి. శ్రీమాత్రే నమః. సో వీక్షించారు కదండి, కాశీ వైభవం. అడుగడుగునా కూడా ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి.
వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కాశీలో 9 రోజుల చక్కగా ఆ నిష్టతోటి ధ్యాన సాధనతో అనంతమైన జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.